హలో అందరికీ. ఇవాళ మీ అందరికీ ఉపయోగపడేది ఒకటి చెప్పడానికొచ్చానండి. ఆడవాళ్ళకి ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళాలి అంటే బట్టలు, నగలు ఇవన్నీ ఎంత ముఖ్యమో చేతుల నిండా, కాళ్ళ నిండా పారాణి పెట్టుకొని చక్కగా రెడీ అవ్వాలి అనని చాలామంది అనుకుంటారు. అయితే అలా అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక చిన్న చిట్కా. మనకి గోరింటాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు. నెక్స్ట్ వచ్చేసి కోన్ కూడా గంటలు గంటల టైము కేటాయించి నీట్‌గా పెట్టుకోవాలి అనుకుంటాము. అందువల్ల అలాంటి వాళ్ళ కోసం అంత ఓపిక లేదు. తొందరగా చక్కగా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఇది చాలా బాగా పండిద్ది. చాలా బాగుంటుంది. 3 నుంచి వారం రోజుల దాకా ఉంటుంది. అంటే మనం వాడే బట్టలు, అంట్లు ఇట్లాగా తోమేవాళ్ళు, ఇట్లా ఇంటి పని చేసుకునే వాళ్ళకి తొందరగా పోతుందనమాట ఆ కెమికల్స్ వల్ల. కానీ చాలా మంచిదనమాట ఇది. గోరింటాకు మనకి ఆయుర్వేదికంగా మంచిది. కానీ ఇది హాని చెయ్యదు. చేతులు చక్కగా పండేటట్లుగా చేస్తుందనమాట. దీనికి గాను ఒక పనికిరాని గిన్నె తీసుకోండి. ఎందుకంటే బాగా అడుగంటేస్తుంది. ఇట్లా గిన్నె తీసుకొని దాంట్లో కరెక్ట్‌గా 2 స్పూన్లు పంచదార వేసుకోండి. ఇంకా పెచ్చి వేసుకున్నా ఏం పర్వాలేదు. 2 స్పూన్లు పంచదార మాత్రం. తర్వాత ఆ గిన్నె అంటుకోకుండా ఉండడం కోసం ఒక కొబ్బరి టెంక పెట్టుకోండి. దానిలోకి ఒక చిన్న కప్పు ఇలా పెట్టుకొని పైన ఆవిరి నీళ్ళ కోసం నీళ్ళ గిన్నె పెట్టుకోండి. అలా లిక్విడ్ వస్తుందనమాట. ఆ ఆవిరంతా వాటర్‌గా మారి లిక్విడ్ వస్తుంది. కొంచెం ఎర్రగా ఉండే కుంకుమ తీసుకోండి. నలుపుగా ఉండే కుంకుమ కాకుండా ఎరుపుగా ఉండే కుంకుమ తీసుకుంటే మనకి చేతులు ఎర్రగా ఉంటాయన్నమాట. దాన్ని చక్కగా ఈ లిక్విడ్‌లో మిక్స్ చేసి మన చేతులకి పెట్టుకోవడమే. ఇప్పుడు నాకైనా డిజైన్స్ నచ్చవు. సింపుల్‌గా పెట్టుకోవడమే ఇష్టము. మీకు కావాలంటే ఒక ఆహ్, చిన్న పుల్ల తీసుకొని దాంతోటి చక్కగా మంచి మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇబ్బంది లేదు. ఇలాగా పెట్టుకొని కరెక్ట్‌గా 5-10 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. చక్కగా మంచిగా పండుతదనమాట. ఇంకా ఎంత లిక్విడ్ ఉందో చూడండి. ఒక్కసారి చేసుకున్నామంటే తర్వాత కూడా చాలా రోజులు వాడుకోవచ్చనమాట ఈ లిక్విడ్‌ని. ఈ లిక్విడు గాలిలో ఉంటే ఆవిరైపోతుంది. అందుకని ఇలాంటి డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఎన్ని రోజులైనా ఇది బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ చక్కగా ఇలాగే ఎర్రటి రంగొచ్చేటట్లుగా పండిద్దనమాట. నాలాగే చాలా మందికి గోరింటాకంటే ఇష్టం కదా! అలా గోరింటాకు ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతిసారి గోరింటాకు పెట్టుకోలేము. ఇలాగ